హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పద్మావతి అయితే అద్దం ముందు ముస్తాబవుతూ కనిపిస్తుంది. పద్మావతిని చూసి విక్రమాదిత్య గుమ్మం దగ్గరే ఆగిపోతాడు. ఏంటి ఈ రాక్షసి పొద్దున్నే ముస్తాబవుతుంది, ఎక్కడికో వెళ్తున్నట్టుంది అని చెప్పి ఇక విక్కీ అలానే పద్మావతి వైపు చూస్తాడు. పద్మావతి విక్కీని చూసి, ఏంటి సారు అట్టా చూస్తుండారు, నన్ను చూస్తుంటే ముద్దొస్తున్నాను కదూ అని చెప్పి ఇక పద్మావతి విక్కీతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. కానీ విక్కీ అంత సీన్ ఏమీ లేదు. పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారో అని చెప్పి ఇక విక్కీ పద్మావతిని అడుగుతాడు. దానికి పద్మావతి, సారు ఈరోజు చాలా మంచి రోజు, ఈరోజు గుడికి వెళ్తే మనం ఏమనుకున్నా జరిగిపోతుంది అని చెప్పి ఇక పద్మావతి అంటుంటే దానికి విక్రమాదిత్య, సరే వెళ్ళు, వెళ్ళి నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకుని తిరిగిరా అని చెప్పి విక్కీ వెటకారంగా పద్మావతితో మాట్లాడతాడు. ఇక పద్మావతి అయితే, సారు నేను మాత్రమే కాదు, నాతో మీరు కూడా రావాలి అని చెప్పి పద్మావతి విక్కీని అడుగుతుంది. చూడు, నాకు అలాంటి ఏమీ నచ్చవని నీకు బాగా తెలుసు, నన్నెందుకు ఇబ్బంది పెడతావు అని విక్కీ మాట్లాడుతుంటే, అది కాదు సారు, త్వరలోనే పాప మనకి దొరకాలని ఆ దేవుడికి ఈరోజు మొక్కు చెల్లించుకుందామని, మీరు కూడా వస్తే బాగుంటుంది కదా. మీ అమ్మగారిని మీ చేతులతో ఎత్తుకోవాలని లేదా అని చెప్పి పద్మావతి అడగడంతో ఒక్కసారిగా విక్కీ, అవును ఉంది, ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఇక పద్మావతితో విక్రమాదిత్య కూడా గుడికి బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా అను ఆర్యలిద్దరూ కూడా మాట్లాడుతూ, నువ్వు అనవసరంగా లేనిపోనివన్నీ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఇంట్లో అందరూ మనవాళ్ళే, పాపని జాగ్రత్తగా చూసుకుంటారు, నువ్వేం కంగారు పడకు, నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టకను. సరే మరి ఇక నేను డ్యూటీకి బయలుదేరుతాను అని చెప్పి ఇక ఆర్య వెళ్ళిపోతుంటాడు. అను, మీరు అందరూ ఒక్కటేనని ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకునేదాన్ని, కాను పద్మావతి ఇలా మారిపోతుందని అస్సలు అనుకోలేదని చెప్పి అను తన మనసులో అనుకుంటుంది. ఇక కుచల అయితే నారాయణకి పూజల మీద పూజలు చేసి చాలా విసిగిస్తుంది. ఒసై, నీకు దండం పెడతానే, ఈ ఒక్కరోజున నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వే అని చెప్పి నారాయణ కుచలతో అంటుంటే, నారు నువ్వు ఈ ఒక్కరోజు పూజ చేయించుకుంటే చాలు, ఇక రేపటి నుంచి నేను ఏ పూజలు వ్రతాలు చెయ్యను, ఎందుకంటే ఈ రోజుతో నా నోము పూర్తయిపోతుంది అని చెప్పి ఇక కుచల నారాయణతో మాట్లాడుతుంది. ఏంటి, ఈరోజు నీ నోము పూర్తయిపోతుందా, ఇది నిజమేనా అని అడగడంతో, అవును నారు నిజం, ప్రామిస్ అని చెప్పి ఇక నారాయణ మీద ఒట్టువైపోతుంటే, వద్దులే గాని నీ మాట నేను నమ్మాను, సరే ఈ ఒక్కరోజుకి నీకు అవకాశం ఇస్తున్నాను, అలా అని వేడినీళ్ళతో కాళ్ళు కడగడం, ఇక పొగతో మొహాన్ని నలుపు చేయడం, ఇట్లాంటివి మాత్రం చెయ్యకూడదు అని అంటుంటే, నారు ఇక అట్లాంటివి అస్సలు చెయ్యను, ఈసారి చేసేది వేరే అని అంటూ ఉంటే, ఏంటి వేరేనా, ఏంటే నాకెందుకు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది, కొంప తీసి శూలమేమి నా నాలికకి గుచ్చావు కదూ అని అంటుంటే, నారు నువ్వు రియల్లీ ఇంటెలిజెంట్, నిన్ను చూస్తుంటే నాకు భలే ముచ్చటేసేస్తుంది, ఇప్పుడు నేను అదే చేస్తున్నాను, అలా చేస్తే మనకున్న పాపాలు పోయి మళ్ళీ మనిద్దరం భార్యాభర్తలుగా పుడతామట అని అంటుంటే, అమ్మో ఈ జన్మకే నిన్ను భరించలేకపోతుంటే మళ్ళీ వచ్చే జన్మలో కూడా నిన్ను భరించాలా అని చెప్పి ఇక నారాయణ అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. అలా నారాయణ వెళ్ళిపోతుంటే అదే టైంలో విక్కీ పద్మావతి గుడికి బయలుదేరుతూ వాళ్ళని చూసి గట్టిగా నవ్వుతారు. ఇక ఇక్కడ చూస్తే యశోధరైతే వాళ్ళమ్మతో గుడికి రానని చెప్పి చిన్న పిల్లాళ్లాగా మారాం చేస్తుంటే, ఇంకా సుగుణ, యష్ ఈ ఒక్కసారికి ఈ అమ్మ మాట వినాలి కదా, పద గుడికి వెళ్దాం అని అంటుంటే, సుగుణ నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని తెలుసు కదా, నువ్వు వెళ్ళు, కావాలంటే నేను నీ కోసం మంచిగా వచ్చేసరికి కాఫీ రెడీ చేసి ఉంచుతా అని అంటుంటే, రే ముదురు బెండకాయ్,
నోరు మూసుకొని పద బ్రతిమలాడుతుంటే ఏంటి బెట్టు చేస్తున్నావు, 4 తగిలిస్తాను గుడికి రాకపోతే అని చెప్పి ఇక సుగుణ చెయ్యెత్తపోతే దానికి ఒక్కసారిగా యశోధర్ అమ్మో సుగుణ డార్లింగ్కి చాలా కోపం వచ్చేసింది. పద నేనే వస్తాను అని చెప్పి ఇక యశోధర్ సుగుణని తీసుకుని గుడికైతే బయలుదేరతాడు. ఇక్కడ పద్మావతి కూడా విక్కీతో గుడికి వస్తుంది. పద్మావతి విక్కీ చెప్పుల పక్కనే చెప్పులు విడుస్తూ, సారు ఎప్పుడు భర్త పక్కన భార్య ఉండాలి, అలాగే ఆయన విడిచే చెప్పుల పక్కన కూడా భార్య చెప్పులే ఉండాలి అని చెప్పి పద్మావతి అంటూ విక్రమాదిత్యాని కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా చేస్తుంది. ఇక విక్కీ పద్మావతి ఈరోజు ఎందుకో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, అలాగే పద్మావతి మాటలు పద్మావతి చేష్టలు ఎందుకో నాకు ఎక్కువగా తనకి అట్రాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక విక్కీ తన మనసులో అనుకుంటాడు. అలా కాళ్ళు కడుక్కున్నప్పుడు ఒక్కసారిగా పద్మావతి విక్కీలకి తల కొట్టుకుంటుంది. ఇక విక్కీ అయితే చూడు పద్మావతి జస్ట్ నార్మల్గా టచ్ అయింది, ఇప్పుడు నువ్వు వచ్చి కొమ్ములు వస్తాయి అదొస్తాయని చెప్పి నా తల పగల కొట్టద్దు ప్లీజ్, విసిగించకు నన్ను అని చెప్పి విక్కీ ఫాస్ట్గా ముందుకి అడుగులు వేస్తుంటే ఇక పద్మావతి విక్కీ వెనకమాలే ఒక్కొక్క అడుగుని అడుగులో అడుగు వేస్తూ విక్కీ దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారిగా విక్కీ వెనక్కి తిరిగి చూసేసరికి ఏయ్ మెంటల్ ఏం చేస్తున్నావు అంటుంటే, సారు ఒక్కసారి ఇటు చూడండి మనం 7 అడుగులు నడిచేశాం అని అంటుంటే, అలా నడవడం పట్టించే కదా నీతో నేను గుడికి రావాల్సి వచ్చింది అని చెప్పి ఇక విక్కీ మాట్లాడుతుంటాడు. సారు మర్చిపోయి ఉండాను ఇందాక అక్కడ కాళ్ళు కడుక్కునే దగ్గర అని చెప్పి అంటూ ఉంటే, చూడు పద్మావతి నువ్వు మళ్ళీ ఆ టాపిక్ని తీసుకొచ్చావంటే అస్సలు ఊరుకోను, చూడు కొమ్ములు రావు ఏమీ రావు, అదంతా ఉత్త ట్రాష్, ఓకేనా పద అని చెప్పి ఇక విక్కీ పద్మావతితో ముందుకు వెళ్తుంటే అదే టైంలో ఒక పాప పద్మావతి పక్కనే వచ్చి నుంచుని, అక్క అక్క ఇందాక ఆ అంకుల్ మీరు తల కొట్టుకున్నారు, మళ్ళీ కొట్టకపోతే మీకు కొమ్ములు వచ్చేస్తాయి, మీరు ఇలాగే అందంగా ఉన్నారు, కొమ్ములతో అస్సలు బాగుండరు అని అంటుంటే, అవును కదా ఆ టెంపరోడికి చెప్తుంటే అర్థం కావట్లేదు, ఇప్పుడు ఆ టెంపరోడితో ఎలా కొట్టించుకోవాలో నాకు తెలియటం లేదు అని చెప్పి ఇక పద్మావతి అయితే ఆ పాప దగ్గర చెబుతూ ఫీల్ అవుతుంది. ఇక ఆ పాప అయితే అక్క నేను మీ ఇద్దరికి మళ్ళీ తల ఢీకొట్టేలా చేస్తాను అని చెప్పి పాప ఇక పద్మావతితో అంటుంది. ఇక్కడ చూస్తే యశోధర్ అలాగే ఇక వాళ్ళమ్మ గుడికైతే వస్తారు. గుడిలోకి వెళ్ళేటప్పుడు యశోధర్ని వాళ్ళమ్మ రే ముదురు బెండకాయ్ కాళ్ళు కడుక్కోవాలిరా అలా వెళ్ళిపోతున్నావేంటి అని అంటుంటే, సుగుణ ఆల్రెడీ మనం ఇంట్లో నుంచే వచ్చాం, అలా అని నడుచుకుంటూ రాలేదుగా, ఇక్కడి వరకు కారులోనే వచ్చాం కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంటుంటే, రేయ్ ఫార్మాలిటీకైనా కడుక్కోవాలి కదా, కాళ్ళు కడుక్కో, అసలు నిన్ను ఎట్లా భరిస్తుందో నీ పెళ్ళం నాకు అస్సలు అర్థం కావట్లేదు, నా దగ్గరకు వచ్చి ఏంటి మీ కొడుకుని ఇలా పెంచారు అని నాతో గొడవ పడితే మాత్రం రేయ్ నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక సుగుణ అయితే యశోధర్తో అంటుంటే, యశోధర్ నవ్వుతూ సుగుణ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ నీకు రానివ్వను, ఓకేనా, నువ్వేం చెప్తే అదే చేస్తాను అని చెప్పి ఇక కాళ్ళు కడుక్కొని కరెక్ట్గా విక్రమాదిత్య పద్మావతి అడుగులో అడుగు ఎక్కడైతే పడిందో అదే ప్లేస్లో ఇక యశోధర్ అడుగు కూడా పడుతుంది. 3వ అడుగు 7 అడుగులు పద్మావతి విక్కీ అలాగే యశోధర్ ఒకే ప్లేస్లో నడవడం అనేది కాస్త అక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక దర్శనాలు పూర్తయిన తర్వాత యశోధర్ అలాగే వాళ్ళ అమ్మ ఒక ప్లేస్లో కూర్చుంటారు. అలాగే పద్మావతి విక్కీలు కూడా ఒక దగ్గర కూర్చుంటారు. ఇక పద్మావతి సారు మీకు ప్రసాదం పెడతా నాగండి అని చెప్పి తను తీసుకొచ్చిన కొబ్బరికాయని కొట్టడంతో చిన్న ముక్క ఎగిరి ఇక యశోధర్ వాళ్ళు కూర్చున్న ప్లేస్లో పడుతుంది. అది చూసి యశోధర్ వాళ్ళ అమ్మ పాపం ఎవరో దీన్ని ఇక్కడ పడేశారు అని చెప్పి అది తీయబోతుంటే ఇందాక పద్మావతి వాళ్ళతో మాట్లాడిన పాప గుర్తుంది కదండి, ఆ పాప వచ్చి ఆంటీ అది నాదే అని చెప్పి అది తీసుకొని
ఇక పద్మావతికి ఇవ్వబోతుంది. పద్మావతి ఏది ఇలా ఇవ్వు అని చెప్పి చేత్తో అందుకుంటుంటే అంకుల్ మీరు తీసుకోరా అని చెప్పి పద్మావతికి కాకుండా విక్కీకి ఇస్తుంటుంది. అలా ఇస్తూ ఇస్తూ కావాలని కింద పడేస్తుంది. ఒక పద్మావతి వైపు చూసి కన్ను కొడుతుంది. అప్పుడే ఇద్దరు ఒకరి తలని ఒకరు కొట్టుకుంటారు. అమ్మయ్యా, ఎలా అయితేనేమి మీ ఇద్దరితోని తల ఢీ కొట్టించాను అని అంటుంటే, ఏయ్ మెంటల్, ఇదంతా నీ పనేనా? నువ్వు పిల్లల్ని కూడా చెడగొట్టేస్తున్నావా అని చెప్పి విక్కీ అంటుంటే, ఇక పద్మావతి అయితే అమ్మో ఈ టెంపరుడికి కోపం వచ్చుండాది అని చెప్పి పోనీలే, మీకు కొమ్ములుంటే బాగోదు కదా సారు, అందుకే అని చెప్పి మళ్ళీ అమాయకంగా ఇక విక్కీకి సమాధానం చెప్తుంది. తర్వాత ఇంకా సుగుణ అయితే యశోధర్తో, రే యశోధర్, కనీసం గుడిలో అన్నా నువ్వు ప్రేమించిన అమ్మాయిని చూపించచ్చు కదరా అని అడగడంతో దానికి యశోధర్ ఇక తన మొబైల్లో ఉన్న పద్మావతి ఫోటోని సుగుణకి చూపిస్తాడు. అదే టైంలో పద్మావతి విక్కీ కూడా ఇక గుడి నుంచి ఇంటికి బయలుదేరుతూ సుగుణ యశోధర్ ఉన్నవైపు వస్తూ ఉంటారు. ఇక సుగుణ పద్మావతిని చూసి ఒక్కసారిగా అలాగే స్టాట్యూలా ఉండిపోతుంది. ఇక యశోధర్, సుగుణ సుగుణ ఏమైంది? ఏంటి పద్మావతిని చూసి అలానే ఉండిపోయావు? నీకు పద్మావతి నచ్చలేదా? చెప్పు సుగుణ, నువ్వే కదా చాలాసార్లు పద్మావతి లాంటి కోడలు కావాలి, అచ్చం అన్ని గుణాలు తనలానే ఉండాలని చెప్పావు. ఇప్పుడు తన ఫోటోని చూపిస్తే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. చెప్పు సుగుణ, నాకెందుకో కంగారుగా ఉంది అని చెప్పి ఇక యశోధర్ సుగుణని పిలుస్తాడు. ఒక్కసారిగా సుగుణ ఉలిక్కి పడి, రే యశోధర్, ఇదంతా నిజంగా నిజమేనా? నువ్వు నువ్వు పద్మావతిని ప్రేమిస్తున్నావా? రే, ఎన్ని రోజులు ఎలాంటి అమ్మాయిని ప్రేమిస్తావో ఆ అమ్మాయి మనతో ఎలా ఉంటుందో నేను ఆలోచిస్తూ చాలాసార్లు టెన్షన్ కూడా పడ్డాను. పద్మావతిని చూసిన తర్వాత తనలాంటి కోడలి ఇంటికి రావాలని ఎంతగానో దేవుణ్ణి ప్రాధేయపడ్డాను. కానీ ఆ దేవుడు నా మొరని ఆలకించాడ్రా. అందుకే పద్మావతినే మన ఇంటికి కోడలిగా పంపిస్తున్నాడు. రే యశోధర్, త్వరగా వెళ్ళి పద్మావతి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసి ఫాస్ట్గా మీ పెళ్ళి జరిపిచ్చేస్తాను అని చెప్పి ఇక సుగుణ మాట్లాడుతూ ఉంటే సుగుణ మాటలకి యశోధర్, సుగుణ ఎందుకో కంగారు పడుతున్నావు? కాస్త ఓపిక పట్టు. పద్మావతికి నా మనసులో మాట చెప్పాలి, తర్వాత తను కూడా నన్ను యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ఇక యశోధర్ మాట్లాడుతుంటే యశోధర్ మాటలకి, రే మొద్దు, ఆల్రెడీ పద్మావతి నీ ప్రేమని యాక్సెప్ట్ చేసేసింది. అందుకే కదా నిన్న నైట్ 12ంటికి నీకు మెసేజ్ పెట్టింది. ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా? ఆడపిల్ల సిగ్గు విడిచి అన్నీ చెప్పాలంటే అస్సలు వీలు కుదరదు. నువ్వే అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక సుగుణ యశోధర్తో చెప్తుంది. ఇక పద్మావతి విక్కీ ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తుండగా ఇంతలో పద్మావతి యశోధర్ని చూసి కంగారు పడుతూ, సరు సరు బాస్ బాస్ అని చెప్పి పద్మావతి అంటుంటే విక్కీ కూడా తలెత్తి ఇక యశోధర్ని చూస్తాడు. ఇదేంటి, వీడు కూడా ఇక్కడికి వచ్చాడు? ఇప్పుడు కనుక నన్ను పద్మావతితో చూస్తే ఖచ్చితంగా వీడికి నిజం తెలిసిపోతుంది. ఆ తర్వాత ఉద్యోగం గోవిందా గోవిందా అవుతుంది అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతితో దొంగచాటుగా యశోధర్కి కనిపించకుండా బయటికైతే వచ్చేస్తాడు. అనుకోకుండా అక్కడికి మురళి కూడా వస్తాడు. పద్మావతి అలాగే విక్రమాదిత్య ఇద్దరు కూడా దొంగచాటుగా గుడిలో నుంచి ఎవరినో తప్పించుకుని వస్తున్నట్టుగా రావడం చూసి ఒక్కసారిగా మురళి షాక్ అవుతాడు. ఇదేంటి, వీళ్ళిద్దరూ ఇలా వస్తున్నారు? వీళ్ళిద్దరిని ఎవరు చూస్తున్నట్టుగా వీళ్ళెందుకు భయపడుతున్నారు అని చెప్పి ఇక మురళి తొంగి చూడడంతో దూరంగా యశోధర్ అలాగే వాళ్ళమ్మ కూర్చుని ఉంటారు. వాళ్ళు తప్ప అక్కడ ఎవ్వరూ కనిపించరు. అలాగే అసలు ట్విస్ట్ ఏంటంటే యశోధర్ ఎవరో కాదు, మురళికి తెలిసినవాడు. పైగా మురళికి ప్రాణ స్నేహితుడు. ఇక మురళి కార్ దిగి, హాయ్ యశోధర్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే
అని అంటుంటే, రేయ్ నువ్వు ఇక్కడే నాకు విష్ చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో, అస్సలు కుదరదు. ఈవినింగ్ పార్టీ దగ్గరికి రాకపోతే ఊరుకోను అని చెప్పి ఇక యశోధర్ మురళితో అంటుంటాడు. పక్కనే ఉన్న సుగుణ కూడా, అవును మురళీకృష్ణ, నిన్ను చూసి చాలా రోజులైంది. పెళ్ళైన తర్వాత అసలు మా ఇంటికి రావడమే మానేసావు. ఇదిగో నీకు గుడ్ న్యూస్, ఈ ముదురు బెండకాయకి ఈ మధ్యనే ఒక అమ్మాయి నచ్చింది. తనకి ప్రేమ చెప్పడానికి ఎంతలాగా భయపడుతున్నాడో అని అనడంతో ఇక మురళి, ఏంట్రా ఏంటి ఇదంతా నిజమేనా? నువ్వేంటి ఒక అమ్మాయిని ప్రేమించడమేంటి? ఎవరా లక్కీ గర్ల్? నాకు చెప్పు, తనతో నేను మాట్లాడతాను అని అంటుంటే దానికి యశోధర్, వద్దురా, నీ లాయర్ బుద్ధులని నా దగ్గర చూపించద్దు. నేనే నా మనసులో మాటని తనకి చెప్తాను. ఈవినింగ్ పార్టీకి తప్పకుండా రావాలి, ముఖ్యంగా నీ వైఫ్తో రావాలి, గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక యశోధర్ మురళితో చెప్పడంతో మురళి ఓకే అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఈవినింగ్ పార్టీలో ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. అలాగే పద్మావతి, ఇక విక్కీ ఇలా ఒక్కొక్కరు పార్టీకి వస్తుంటారు. అలాగే సడన్గా మురళి ప్రత్యక్షమవుతాడు. మురళిని చూసిన యశోధర్, హాయ్ మురళీకృష్ణ, ఏంట్రా త్వరగా రమ్మని చెప్తే ఇంత లేటుగా వచ్చావు అని అంటుంటే దానికి మురళి, కోర్టులో వర్క్ ఉందిరా, అందుకే కాస్త లేట్ అయింది అని చెప్పి ఇక మురళి మాట్లాడతాడు. అలాగే యశోధర్ వాళ్ళ అమ్మ సుగుణ మురళిని చూసి, ఏంటి ఒక్కడివే వచ్చావు, ఎక్కడా మా కోడలెక్కడా అని అడగడంతో దానికి, అయ్యో తీసుకురాకపోతే మీరు ఊరుకుంటారా, అదిగో తీసుకొచ్చాను అని చెప్పి అరవిందని చూపిస్తాడు. ఇక అరవిందని చూసిన యశోధర్ వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా చాలా ఆనందపడతారు. ఇక యశోధర్ అరవింద్ దగ్గరికి వెళ్ళి, నమస్తే అండి, నా పేరు యశోధర్. చిన్నప్పుడు మురళీకృష్ణ నేను కలిసి చదువుకున్నాం. మేమిద్దరం ప్రాణ స్నేహితులం. నాకంటే పెద్దవాడైనా ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటుంటే ఇక మురళి, రేయ్ నన్ను మరీ అంత పెద్దవాడిని చేయకు, నీకంటే ఒక 2 years మాత్రమే పెద్దవాడిని, అంత మాత్రాన నేనేం ముసలోడిని అయిపోలేదులే అని చెప్పి మురళి వెటకారంగా మాట్లాడతాడు. ఇక అరవింద అయితే తనకి ఇష్టం లేకపోయినా పైకి నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతుంది. ఇక అరవిందని ఒక దగ్గర కూర్చోబెట్టి, చూడు, ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే అక్కడ మీ తమ్ముడు దగ్గర ఉన్న నీ పాపని చంపేస్తాను అని చెప్పడంతో ఒక్కసారి అరవింద షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఏ రోజు కూడా అరవింద పాప ఎక్కడ ఉందో మురళికి తెలియకుండా దాచిపెట్టింది. ఒక్క క్షణం అలా అరవింద మురళి చెప్పిన మాటలకి ఇక బొమ్మలాగా ఉండిపోతుంది. వీడికి నా బిడ్డ గురించి ఎలా తెలిసింది అని చెప్పి కాస్త అరవింద భయపడుతుంది. ఇక ఇంతలో పద్మావతి లోపలికి వచ్చి అన్నీ చూస్తూ అనుకోకుండా అరవిందని చూస్తుంది. మళ్ళీ తల తిప్పి చూసేసరికి ఎవరో అడ్డం వచ్చి వేరే మనిషి నిలబడి కనిపిస్తారు. నేను వదిన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నాను, వదిన్ని ఎక్కడ చూసినా వదినే కనిపిస్తుంది అని చెప్పి పద్మావతి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సడన్గా విక్కీ కూడా అదే ప్లేస్లో వచ్చి నుంచునేసరికి ఇక మళ్ళీ అరవింద కనిపిస్తుంది. అక్క అని చెప్పి మురళి ముందుకు వెళ్ళేసరికి అరవిందని అక్కడి నుంచి మురళి పక్కకి తీసుకెళ్తాడు. చూసేసరికి ఆ ప్లేస్లో వేరొక వ్యక్తి కూర్చుంటుంది. ఆవిడ్ని చూసి సేమ్ విక్రమాదిత్య కూడా అలాగే ఫీల్ అవుతాడు. అక్క గురించి మరి ఎక్కువ ఆలోచిస్తున్నాను, అక్కని బాగా మిస్ అవుతున్నాను, ఎవరిని చూసినా అక్కలాగే అనిపిస్తుంది అని చెప్పి ఇక విక్కీ తన మనసులో అనుకుంటూ ఇక వర్క్ అక్కడ బర్త్డే పార్టీని చూసుకుంటూ ఉంటాడు. ఇంతలో గాయత్రి వచ్చి కాస్త మురళితో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. విక్కీని విసిగిస్తుంది. విక్కీ చిరాకు పడుతూ, ఇదొకత్తి ఎక్కడికి వెళ్తే అక్కడికి తోకలాగా వచ్చేస్తుంది అని చెప్పి విక్కీ చిరాకు పడుతూ ఉంటాడు. ఇంతలో స్టేజ్ పైకి ఇంకా అందరూ ఎదురు చూస్తున్నట్టు యశోధర్ అయితే వస్తాడు. యశోధర్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పి అందరి ముందు ఒక పెద్ద బాంబే పేలుస్తాడు. ఇక ఫంక్షన్లో యశోధర్ నోటి నుంచి వచ్చిన పద్మావతి పేరు విని మురళి షాక్ అయిపోతాడు. అలాగే విక్రమాదిత్యకి ఫీజులు ఎగిరిపోయినంత పని అవుతుంది. ఇక పద్మావతి అయితే నోటి నుంచి మాట రాకుండా
అలాగే బొమ్మలా ఉండిపోతుంది. అసలు యశోధర్ ఫంక్షన్లో ఏం చెప్తున్నాడు? ఇక ఫంక్షన్కి వచ్చిన మురళిని, అరవిందని విక్కీ, పద్మావతులు కలుసుకుంటారా? ఈ రకంగా అయినా సరే అరవిందని మురళీకృష్ణ నుంచి కాపాడతారా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు